మనుషులన్నాక చిన్న చిన్న అపార్థాలు రావటము, ఒకరి ఆలోచన విధానం ఇంకొకరికి నచ్చకపోవటం, ఒకరి భావన ఇంకొకరు స్థిరపరచకపోవటం, ఇలాంటి తేడాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అవి చిన్న చిన్న తేడాలుగా ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ చిన్నగా అపార్థంతో మొదలైనటువంటి గొడవలు క్రమక్రమంగా పెరిగి పెద్దగా మారి ఉద్రేకంగా ఒకరంటేనే ఒకరికి పడనంత తీవ్ర స్థాయికి చేరితే ఏం జరుగుతుంది, తరచుగా గొడవలు పడుతూ ఉంటే ఆ ఇంటి పరిస్థితి ఏంటి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనము చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. చాలామంది గొడవలతోనే సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. మనకి నచ్చనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మనతో ఏకీభవించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మన భావాలు నచ్చనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మనం చేసేటువంటి పనులను వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఇలా మనకి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో గొడవలు పడుతూ కూర్చోలేము కదా, సమయాన్నంతా గొడవలతోనే వెచ్చిస్తూ ఉండలేము కదా. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి చిన్న దానికి విపరీతార్థం తీస్తూ విపరీతమైనటువంటి ద్వేషాలను పెంచుకుంటూ నిత్యం ఎవరితోనూ ఒకరితో గొడవలు పడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అవతలి వ్యక్తి ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లంతో ఉండి కనుక విపరీతమైనటువంటి మినరల్స్, విటమిన్స్ సంబంధించినటువంటి డెఫిషియన్సీతో, అంటే B12, C విటమిన్, D విటమిన్ లాంటివి మన మానసిక ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసేటువంటి విటమిన్స్ అన్ని లోపంతో ఉన్నటువంటి వ్యక్తి అయితే కనుక ఆ మెడిసిన్ వాడే వరకు, సైకలాజికల్ డిప్రెషన్ జోన్కి సంబంధించినటువంటి మెడిసిన్ వాడి కూల్గా నిద్రపోయే వరకు కూడా ఆ వ్యక్తిలో మార్పు రాదు. పైగా ఉద్రేకపరమైనటువంటి నిర్ణయాలతో అవతలి వ్యక్తిని చంపడానికి కూడా వెనకడుగు వేయరు. అందుకోసమే మీరు గొడవ పడుతున్నప్పుడు ఎలాంటి వ్యక్తితో పడుతున్నారు, ఎలాంటి వ్యక్తితో విభేదాలు తలెత్తుతున్నాయి అనేది గమనించుకొని అవతలి వ్యక్తి మీకన్నా తెలివి తక్కువ వాళ్ళైనా వాళ్ళతో పదే పదే గొడవ పడటం మానేయండి. ఎందుకు అంటే మూర్ఖులతో గొడవ పడితే మీరు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ వల్ల మీరు కూడా మూర్ఖులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు పదే పదే గొడవలు పడుతూ ఉండటం వల్ల మన ఆలోచన విధానం కూడా కుత్సితంగా మారిపోతుంది. ఆ గొడవ పరిధి మించి ఆలోచించలేకపోతూ ఉంటాం. అస్తమానం ఆ వ్యక్తి గురించి, ఆ గొడవ గురించి, ఆ సన్నివేశం గురించి, ఆ వ్యక్తిని ఎలా ఓడించాలి, ఆ వ్యక్తిని ఎలా తుదముట్టించాలి, ఆ వ్యక్తిని ఎలా అవమానపరచాలి అనేటువంటి ఆలోచనలు తప్ప వేరే ఆలోచన పరిధి మెదడులో కనిపించదు. మనకు తెలియకుండానే మనం కుత్సితంగా ఒక పరిమితిలోకి, ఒక పరిధిలోకి చేరుకుంటూ ఉంటాం. ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటూ ప్రతి క్షణం వాళ్లకు సంబంధించినటువంటి ఆలోచనలతోనే గడుపుతూ ఉంటారు. అయితే ఇది కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. కానీ పదే పదే గొడవలు పడుతూ అదే సన్నివేశాన్ని మళ్ళీ ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఒకరినొకరు తోసుకుంటూ, నెట్టేసుకుంటూ, గొడవ పడుతూ, అరుస్తూ, పోలీస్ స్టేషన్లని, పెద్ద మనుషులని, ఇలా రకరకాల గొడవలు పెట్టుకుంటూ కొంతకాలం క్రమేణా ముందుకు సాగింది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చాలా కాలం పాటు ఆ సమస్యని మోస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసు విపరీతమైనటువంటి అశాంతితో ఉంటుంది. కాబట్టి ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికైనా వెనకాడరు. అవతలి వ్యక్తిని చంపటానికైనా, తాను చావటానికైనా, ఇంకే రకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడానికైనా వెనకాడరు. అందుకోసమని పదే పదే గొడవలు పడకండి. ఈ గొడవలు పడటం అనేది మన ఆలోచన విధాన్ని, మన లోపల ఉన్నటువంటి శాంత స్వభావాన్ని చంపేస్తుంది. ఉద్రేకాన్ని, విపరీతమైనటువంటి ఉద్వేగంతో కూడుకున్నటువంటి ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుంది. ఇటీవల కాలంలో మనము మొబైల్లో చూసాము, ఒక భార్యాభర్తలు విపరీతంగా గొడవ పడుతూ ఉన్నారు. భర్త ఆల్రెడీ ఏదో సైకలాజికల్గా భావోద్వేగపరమైనటువంటి సమస్యతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అతను ఏం చేశాడు, భార్యతో విపరీతంగా గొడవ పడుతూ 2-3 రోజుల పాటుగా గొడవ పడుతూనే ఉన్నారు. భార్యను విపరీతంగా కొట్టాడు. మళ్ళీ అమ్మాయి తల్లిగారింటికి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు బలవంతంగా. తనే నెగ్గాలి, తనే సరైన వాడు అనేటువంటి పంతం, మొండి వైఖరి. ఇంకా చెప్పాలంటే వరకట్నం కోసం అట. ఈ రోజుల్లో కూడా వరకట్నం కోసం ఇలాంటి వేధింపులు ఉన్నాయి అంటే ఇంకా మారాల్సి ఉంది అని అర్థం. ఆ అమ్మాయిని బయటే కూర్చోబెట్టి తాళంది అని చెప్పి బెదిరించడం, ఆ అమ్మాయి తాళం తీయకుండా ఇలా విసిరేయటం, తాళం తెచ్చి 2 సార్లు అమ్మాయి చేతిలో పెట్టడం, ఆ తర్వాత విపరీతమైనటువంటి రాక్షసత్వంతో సహనం కోల్పోయి ఏం చేస్తున్నాడో అతనికే తెలియనటువంటి విపరీతమైనటువంటి వింత జంతువులాగా మారిపోయి పెద్ద కర్రను తీసుకునే అమ్మాయి తలపై బాది అమ్మాయిని చంపేశాడు. ఇది ఆ అబ్బాయిలో ఉన్నటువంటి క్రూరత్వానికి, రాక్షసత్వానికి నిదర్శనం. ఆ అబ్బాయి గత సంవత్సరం నుండి గొడవలు పడుతూనే ఉన్నాడు. ఇలా గొడవలు పడుతూ ఆ గొడవకి ఎక్కడో ఒక చోట స్వస్తి పలకాలి అంటే ఖచ్చితంగా అవతలి వ్యక్తి శాంతంగా ఇతనితో గొడవ పడడం అనేటువంటి పద్ధతిని మార్చుకొని మరోవైపుగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళటము, గొడవే పరిష్కారం కాదు అన్నట్టుగా ఇంకో రకంగా ఆలోచించటమో చేయకపోతే ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరు బలి అయ్యేటువంటి ఫలితాన్ని పొందాల్సి వస్తుంది. అంతేకాదు మరో సన్నివేశంలో కూడా మనం చూసాము,
భార్యని విపరీతంగా కొట్టడం, ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి నాన్న నన్ను కొడుతున్నాడు అని చెప్పగానే తండ్రి వచ్చి అతన్ని ఎదుర్కోవటం, ఆ అల్లుడేమో మామని విపరీతంగా కొట్టేసి చంపేయటం జరిగింది. కాలంలో ఈ సంఘటనలన్నీ కూడా ఏంటి, ఉద్రేకంతో కూడుకున్నటువంటివి. అంతేకాదు చాలా రోజుల నుండి గొడవలు పడుతూ ఏదో ఒక రోజు ఒకరికొకరు హాని తలపెట్టుకునేటువంటి విపరీతమైనటువంటి పరిణామాలకి దారితీస్తూ ఉన్నాయి. అందుకే ఎవరైనా గొడవ పడే వాళ్ళు ఉంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అవతలి వ్యక్తి పదే పదే మనతో గొడవ పడుతున్నాడు అంటేనే అవతలి వ్యక్తిలో విపరీతమైనటువంటి మూర్ఖత్వం దాగి ఉంది అని అర్థం. అలాంటి మూర్ఖులతో మీరు పదే పదే గొడవపడి సరైనదేనా చెప్పండి? మీ రూటు మార్చుకోండి. అలాంటి మూర్ఖుల కోసం పుట్టారా? అలాంటి మూర్ఖుల చేతిలోనా చనిపోయేది? అలాంటి మూర్ఖుల చేతనా హింసించబడేది? అందుకోసమని వాళ్ళని మీ ప్రధాన శత్రువుగా భావించకండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, సైడ్ అయిపోండి, అక్కడ నుంచి వేరే ఆలోచన విధానాన్ని వెతుక్కోండి. మీ సమస్యకి పరిష్కారాన్ని మరో పద్ధతిలో ఆలోచించండి. అవతలి వ్యక్తి మూర్ఖులైతే వాళ్ళకి లొంగిపోయినట్టుగా కనిపిస్తూనే సమస్యకి పరిష్కారాన్ని నెమ్మదిగా బండ కింద చేయి పడితే ఏ విధంగా నెమ్మదిగా లావాలో అదే విధంగా మీరు ఒక మూర్ఖత్వపు వ్యక్తితో స్థిరపడ్డారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని నెమ్మదిగా మీ చేతిని బయటికి తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మీ జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని అర్థం. అలా కాకుండా పోటీగా అందరిలాంటి వ్యక్తే కావచ్చు, అందరిలాంటి సాధారణమైనటువంటి మనిషే కావచ్చు అన్నట్టుగా పోటీగా ఆ వ్యక్తితో విపరీతమైనటువంటి మూర్ఖత్వము, అలాగే మానసిక సమస్య, విటమిన్స్ మినరల్స్కి సంబంధించినటువంటి డెఫిషియన్సీ, ఆలోచన పరిధి అనేది తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి అవలక్షణాలు కలిగినటువంటి వ్యక్తితో పోటీగా గొడవ పడితే ఎవరు నష్టపోతారో చెప్పండి? విలువైనటువంటి మీ సమయమే కాదు, విలువైనటువంటి మీ జీవితం కూడా వృధాగా పోదు. అంతేకాదు మీ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. గొడవలు పడుతూ ఉంటే కనుక మీరు ఒక్కటే గమనించండి, పదే ఒక సంవత్సర కాలం నుండి, ఒక 6 నెలల కాలం నుండి, ఒక 4-5 సంవత్సరాల కాలం నుండి ఒకే అంశంపై పదే గొడవ పడుతున్నారు, పదే గొడవ జరుగుతుంది అంటే మీ జీవితంలోనో మీ ఇంట్లోనో ఏదో ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. మనకి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, ఎక్కడైతే మనశ్శాంతి ఉండదో, ఎక్కడైతే తరచుగా గొడవలు అవుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఉండటం అంటే డబ్బులనే కాదండి, మానసిక ప్రశాంతత ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, పరువు ప్రతిష్టలతో ఉండటం, పలువురి ముందు మన గురించి చెడుగా మాట్లాడకుండా ఉండటం, ఇవన్నీ లక్ష్మీదేవిగానే చెప్పబడతాయి. ఇలాంటివన్నీ నిత్యం నరకం, నిత్యం గొడవలు, నిత్యం అస్తమానం ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఇవన్నీ ఉంటాయో చెప్పండి? వీళ్ళు వెళ్ళి సమస్యను ఇతరులతో చెబుతూ ఉంటారు, వాళ్ళు వీళ్ళని అప్పుడు విన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, కానీ వీళ్ళని చులకనగా చూస్తూ ఉంటారు. అందుకోసమని ఏ 2 వ్యక్తులు కానీ, ఏ 3 వ్యక్తులు కానీ, ఏ 4 వ్యక్తులు కానీ ఎవరైనా విపరీతమైనటువంటి గొడవల మధ్య చిక్కుకొని ఉంటే నేను మిమ్మల్ని బ్రతిమిలాడి చెబుతున్నా, దయచేసి గొడవలకి స్వస్తి పలకండి. అవతలి వాళ్ళది తప్పైనా ఒప్పైనా సరే నీ రూటు మార్చుకొని, మీ పద్ధతిని మార్చుకొని సైడ్ అయిపోయి మీకు మీరుగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. అంతేకాని అదే మూర్ఖులతో పదే వాదిస్తూ నేను సరైన వాడిని, నాదే రైటు, నేనే కరెక్ట్ చేశాను, నన్నే తప్పు పట్టారు, నన్నే ఇలా అన్నారు, నేను అన్యాయానికి గురయ్యాను అనుకుంటూ కూర్చుంటే జరిగిన నష్టం జరిగిపోయింది, ఎలాగో దాన్ని తీసుకురాలేము, కానీ ఇంకా పెద్ద నష్టం జరగకముందే మిమ్మల్ని మీరు కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతారు. పదే గొడవలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఏదో పెద్ద అపకారం జరగబోతుంది, ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. వెంటనే మీరు ప్రశాంతం అవ్వటమో, రూటు మార్చుకోవటమో, శాంతంతో ఆలోచించటమో, అస్తమానం ఎదుటివారినే తప్పిపడుతూ కూర్చోకుండా మీ లోపల ఏ లోపాలు ఉన్నాయో, మీరు ఎక్కడ తొందరపడుతూ ఉన్నారో అనేటువంటి విషయాలను గమనించుకోండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా? ఒకరు మూర్ఖత్వపు ఛాయలతో తమను తాము నిరూపించుకోవాలని, తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళని ఉడుంపట్టు పట్టినట్టుగా వాదిస్తూ ఉంటే, రెండో వాళ్ళు శాంతంగా ప్రశాంతంగా ఉండండి. మీది తప్పైనా సరే, అవతలి వ్యక్తి మిమ్మల్ని అవమానపరుస్తున్నా సరే మీరు ఓర్చుకొని మీ పద్ధతిని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీరే ఫలితం పొందుతారు. ఇలాగే అస్తమానం గొడవలు పడుతూ ఉంటే కనుక భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అది ఏ 2 వ్యక్తులైనా పర్వాలేదు, స్నేహితులైనా, బంధువులైనా, సొంత వాళ్ళైనా, పదే గొడవలు పడితే మాత్రం మీరు ఊహించినటువంటి పెను ప్రమాదాలు జరుగుతాయి, జరిగి తీరుతాయి. అది అనారోగ్యపరంగానైనా కావచ్చు, గుండెపోటుకు సంబంధించినవి కావచ్చు, మానసికమైనటువంటి రోగాలు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, లేదంటే ఒకరినొకరు గాయపరచుకోవటం కావచ్చు, ఒకరినొకరు చంపుకోవటం కావచ్చు, ఎలాంటివైనా జరగవచ్చు. గొడవలు అనేవి మన జీవితంలో ఉండకూడదు. నేను ఎంత ఓర్చుకున్నా అవతలి వాళ్ళు పదే విపరీతమైనటువంటి ఉద్రేకంతో నాపై గొడవకు దారి తీస్తూ ఉన్నారు అంటే మీరు ఖచ్చితంగా మరింత శాంతంగా మారాలి. మీ జీవన విధానంలో ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఆ మూర్ఖులకి సరెండర్ అవుతూ, ఆ మూర్ఖులను మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో మార్చలేము, చచ్చినట్టు
కలిసికట్టుగా వాళ్ళతో కలిసే ముందుకు సాగాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సరెండర్ అవుతూనే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ వాళ్ళలో కూడా నెమ్మదిగా మెడికేషన్ ద్వారానో మీ ప్రవర్తన ద్వారానో వాళ్ళని ప్యాంపర్ చేస్తూ బుదగరిస్తూ నెమ్మదిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఎంతంటే అంత నువ్వేంటో చూస్తా నేనేంటో చూస్తా అన్నట్టుగా యుద్ధం పట్లు పడితే మాత్రం ఖచ్చితంగా ఇద్దరైనా నష్టపోవచ్చు, లేదనంటే భారీ ప్రమాదంలో ఇరుక్కుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. విపరీతమైనటువంటి గొడవలు పడేవాళ్ళు జాగ్రత్త. మీరు ఆల్రెడీ విపరీతంగా గొడవలు పడినటువంటి వాళ్ళ జీవితాల్లో ఏం జరిగాయో చూడండి. మరణం అంచున ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అందరి చేత నవ్వుల పాలు కాకండి. విపరీతమైనటువంటి ఉద్రేకం మన జీవితంలో ఉన్నటువంటి శాంతతని ప్రశాంతతని కోల్పోయేలాగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని తప్పు అవతలి వాళ్ళదే కాకుండా మీ లోపల కూడా ఏదో తప్పు ఉండే ఉంటుంది, అందుకే రెండు చేతులు కలుస్తున్నాయి, చప్పట్లు అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని స్వీయ నియంత్రణతో మిమ్మల్ని మీరుగా పరిశీలించుకొని స్వీయంగా అన్వేషణ చేసుకొని మీ తప్పులను కూడా సరిదిద్దుకుంటూ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మిమ్మల్ని మీరుగా శాంతంగా ప్రశాంతంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసి పనిలో నిమగ్నం అవ్వండి. అంతేకాని పోటీలతో నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా వెళితే ఖచ్చితంగా జీవితాన్ని పూర్తి స్థాయిలో చూడకుండానే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. మీకు మీరుగా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, మీకు మీరుగా అనారోగ్యాన బారిన పడవచ్చు, మీకు మీరుగా ఆర్థిక నష్టంలో ఇరుక్కుపోవచ్చు, మీకు మీరుగా ఇంకో మరికొంతమంది శక్తులను తయారు చేసుకోవచ్చు, మీకు మీరుగా జీవితంలో పతనం అవ్వచ్చు, ఏవైనా జరగవచ్చు. అందుకోసమని పదే పదే గొడవలు పడటం విపరీతమైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది తప్ప ఒనగూరేది ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించుకొని వీలైనంత వరకు శాంతంగా మనిషి యొక్క జీవన మనుగడకి శాంతం మాత్రమే ప్రేమ మాత్రమే పనికి వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకొని వీటికి విరుద్ధంగా ద్వేషంతో అసూయతో కోపంతో వెళ్ళినంత వరకు అది మనకి నష్టాన్నే మిగులుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకొని పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ముందుకు సాగించాలి అని కోరుకుంటూ మీ అందరి జీవితాల్లో కూడా ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ రూపిమాపబడి ప్రశాంతమైన జీవన విధానంలో ముందుకు సాగాలి అని కోరుకుంటూ ఎవరైనా విపరీతమైనటువంటి గొడవలతో కనుక బాధపడుతూ ఉంటే హనుమాన్ చాలీసాని వినటం కానీ పఠనం చేయటం కానీ 11 రోజులు 21 రోజు 41 రోజు చదువుతూ నెమ్మదిగా భగవంతుడా నా లోపల ప్రశాంతతను నింపు అని చెప్పి భగవంతుణ్ణి వేడుకుంటూ జీవితంలో ప్రశాంతతను నింపుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి ఆవేశాల జీవితంలో అనర్థాలని తెచ్చిపెట్టుకోకుండా పరిపూర్ణమైనటువంటి జీవితంతో శాంతంగా ప్రశాంతంగా జీవించండి. మీ అందరి జీవితాలలో కూడా శాంతి నెలకొనాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.